రుణమాఫీని పండుగలా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 31,000 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఆ విషయాన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకువెళ్లాలని భావిస్తోంది. రైతులతో సాయంత్రం సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ₹1,00,000 లోపు రుణాలు ఈ రోజే మాఫీ చేస్తోంది ప్రభుత్వం. 11 లక్షల మంది రైతులకు దీనివల్ల ప్రయోజనం చేకూరనుంది. ఈ రోజే రైతుల ఖాతాల్లోకి 6,000 కోట్లు పైబడి విడుదల చేస్తున్నారు. రైతుకు తమ ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు త్వరలో రైతు సభలు నిర్వహించాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. రుణమాఫీని పండుగలా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 31,000 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి గాంధీ భవన్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీని తీసుకుంటుంది. ఈరోజు ₹1,00,000 వరకు మాఫీ కాబోతుంది. అయితే సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్లో 2-3 జిల్లాలకు సంబంధించినటువంటి రైతులతో నేరుగా సీఎం మాట్లాడబోతున్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు త్వరలోనే రైతు బంధుకు సంబంధించినటువంటి విధి విధానాలను కూడా, రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలను కూడా రూపొందించేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ప్రభుత్వం సీఎం రైతులతో ఆ విషయాన్ని కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా త్వరలోనే ఈ వారంలోనే రైతులతో ఒక సమ్మేళనం లాంటిది కానీ, రైతులకు రుణమాఫీ 1,00,000 పూర్తయ్యేలోపు భారీ ఎత్తున ఒక రైతులతో సభ నిర్వహించేటువంటి ఆలోచనకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి సాయంత్రం లోపు కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైతు రుణమాఫీ అనేది తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎందుకంటే రాష్ట్రం ఒకవైపు 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్తూ, అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయాలనేటువంటి దిశగా కార్యాచరణ శ్రీకారం చుట్టారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాలో ₹1,00,000 జమ కాబోతున్నాయి. ₹1,00,000 వరకు లోన్ ఉన్నటువంటి రైతులంతా కూడా ఆ డబ్బుల్ని బ్యాంకు రుణం నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం ఉంది. సీఎం సాయంత్రం రైతులతో మాట్లాడతారు. కొద్దిసేపటి క్రితమే బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా క్లియర్గా కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు, కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చారు. బ్యాంకర్లు ఎవరు కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు, ప్రభుత్వం వేసేటువంటి ₹1,00,000 సంబంధించినటువంటి డబ్బుల్ని పూర్తిగా రైతులకు సంబంధించి రుణాలని విముక్తి పొందేటువంటి దిశగానే ఆలోచన చేయాలి తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో సాయంత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సంబరాలకు కూడా సిద్ధమవుతుంది. త్వరలోనే ఒక రైతులతో భారీ సభ కావచ్చు, రైతుల సమ్మేళనం కావచ్చు, ఇలాంటిది కార్యాచరణ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.